ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాము. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ప్రభువు కొరకు జీవించటం అవసరం. కాబట్టి మనం క్రీస్తులో నిలిచి ఉండాలి. అలా నిలిచి ఉంటేనే దేవుని యొక్క అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలను స్వతంత్రించుకోగలం. ఆయనలో నిలిచి ఉండడం అంటే ఆయన ప్రేమకు బదులు వేరొక ప్రేమ కానీ వేరొక వస్తువు కానీ అంగీకరించక సజీవమైన ప్రేమపూర్వకమైన ఇష్టపూర్వకమైన బుద్ధిపూర్వకమైన ఐక్యతను ఆయనతో కలిగి ఉండడం. కొమ్మ దాని చెట్టుకి దగ్గరగా ఉండి, అంటే దానిలో ఉండి చెట్టు నుండి ఎప్పుడూ జీవాన్ని శక్తిని పొందుకుంటుంది. అలాగే దేవుని పిల్లలమైన మనము విశ్వాసులు అంతా కలిసి క్రీస్తులో నిలిచి ఉండి దేవుని యొక్క అనంతమైన శక్తిని పొందుకుంటారు. మీకేది ఇష్టమో అడుగుడి అన్న వాగ్దానం దేవునితో నడిస్తే ఈ వాగ్దానం మన సొంతమవుతుంది. అంటే దేవునిలో నడిచిన హానోకు ప్రభువు రొమ్మును ఆనుకున్న యోహానులాగా నడిచిన వారికి మన హృదయం పూర్తిగా దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి. మనస్ఫూర్తిగా విశ్వాసములో వేరు పారి ఉండాలి. అలాగే నిరీక్షణ పూర్తిగా వాక్యానుసారమైనదై బలంగా ఉండాలి. మనము అనగా విశ్వాసులు పూర్తిగా సంపూర్ణంగా ప్రభువులో లీనమైపోవాలి. ఈ విధంగా ఉంటే ప్రార్థనలో ఫలితం ఉంటుంది. అయినా మనము కాదు కానీ క్రీస్తే మనలో జీవించుచున్నాడు. ప్రభువుతో మనం సహవాసం చేయకపోతే మనం ఎంత బలహీనులమవుతామో. ప్రియులారా, మనం శక్తివంతులుగాను మన ప్రార్థనలు శక్తివంతంగా ఉండాలి అంటే మనము ఖచ్చితంగా ప్రభువులో ఉండాలి. ప్రభువారు మనలో ఉండాలి. అందుకు లేఖనం చెప్పినట్లుగా మనలో దేవుని లేఖనము ఉండి మనతో ఆయన ఉండి ఆయన మనతో ఉంటారు. అప్పుడు మనం అడిగినవన్నీ మనకు అనుగ్రహించబడతాయి. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవటానికి మీ మాటలో మాలో ఉంటే, మేము మీలో ఉంటే, మేము అడిగిన వాటికంటే అత్యధికమైన వాటిని నీవు ఇచ్చే దేవుడుగా మేము అలా ఉండగలగటానికి మాకు సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి.
చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. చదువుల్లో, ఉద్యోగాల్లో, వారు కలిగి ఉన్న వాటిలో పొలాలు, పశువులు, జీవనాధిపతులను మీరు ఆశీర్వదించండి. బలహీనులుగా ఉన్న వారిని మీరు ముట్టండి. వివాహం కాని వారికి వివాహాలు అవటానికి, గర్భము లేని వారికి గర్భఫలము కలిగి ఉండడానికి, గర్భం ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం, మీ పిల్లలను కలిగినంతటిని మీరు దీవించి వారి అవసరతల్లో సహాయం చేయండి. ఎగ్జామ్స్ రాసిన వారికి దీవెన, రాస్తున్న వారికి మీ సహాయం ఇమ్మని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.